ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చింతలపూడిలోని రా కదల్రా సభకు జంగారెడ్డిగూడెం నుంచి తరలి వెళ్లిన టీడీపీ జనసేన శ్రేణులు, పలు వార్డుల్లోని వాహనాలను ప్రారంభించిన నాయకులు. బాలికా విద్యా ప్రోత్సాహానికి వారధి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయం. జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య వెల్లడి. బీజేపీ నాయకుడు గారపాటి చౌదరిని ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకుంటే అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ స్పష్టం. జంగారెడ్డిగూడెంను కమ్మేసిన పొగమంచు, ప్రకృతి అందాలను ఆస్వాదించిన ప్రజలు. చింతలపూడి వేదికగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా బహిరంగ సభకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి టీడీపీ జనసేన శ్రేణులు ఆలపాటి కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా చింతలపూడికి బయలుదేరారు. కార్యకర్తలు చింతలపూడికి వెళ్లేందుకు నాయకులు బస్సులను, కార్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వేలాది మంది టీడీపీ జనసేన శ్రేణులు చింతలపూడికి పయనమయ్యారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. బాలికా విద్యా ప్రోత్సాహానికి వారధి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తెలిపారు. వారధి ట్రస్ట్ నూతనంగా తలపెట్టిన బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతా కార్యక్రమంలో భాగంగా కొండ్రు శ్రీవల్లి అనే బాలికకు 25,000 రూపాయల నగదును అందజేశారు. జంగారెడ్డిగూడెంలోని ఇందిరా కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఈయనతో కలిసి ఈశ్వరయ్య పాల్గొన్నారు. సింహాద్రి రామ్ పవన్, మాదిపల్లి క్రాంతి భువనేశ్వరి, మేకల రామ్మోహన్ రావు, గాయత్రి, ఉజ్జని చంద్రశేఖర్ల సహకారంతో సమకూర్చిన 25,000 రూపాయల నగదును బాలికకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుల వలవల తాతాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధనకుమార్, మద్దిపాటి శ్రీను, షేక్ మస్తాన్ హసీనా, కలపాల శ్రీనివాస్, పెదవేగి రాంబాబు, కంబాల పండు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ వేయడానికి మంచి ప్రయత్నం చేశారు. ఎంతో మంది దాతలు ఇవాళ వారధి ట్రస్ట్ నడుపుతున్నటువంటి శ్రీ వలవల తాతాజీ మీద ఉన్నటువంటి ఒక దృఢమైన నమ్మకం, సంకల్పంతో ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున శ్రీ తాతాజీ గారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో
విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఎవరికైనా సరే ఆపన్నహస్తం కావాలంటే దానికి ముందుకు వస్తున్నటువంటి మా బాల్య స్నేహితుడైనటువంటి వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక చిన్నారి చదువుకు అవసరమైనటువంటి 25,000 రూపాయలు అయినటువంటివి మా మిత్రులైనటువంటి మేకల రామ్మోహన్ గారు, గాయత్రి దంపతులు, అదేవిధంగా మాదేపల్లి క్రాంతి కుమార్ గారు, భువనేశ్వరి దంపతులు, అదేవిధంగా మిత్రులు కోపిశెట్టి శ్రీనివాస్ గారు, తిరుమలాపురంకి చెందినటువంటి ఉజ్జన చంద్రశేఖర్ గారు మరియు సింహాద్రి రామ్ పవన్ గారు, వీరందరూ కలిపి తలా 5,000 చొప్పున ఈ రోజున 25,000 రూపాయలు కోండ్రు శ్రీవల్లి అనేటువంటి పాపకు తను 10వ తరగతి చదువుతుంది. తనకి విద్యకు అవసరమైనటువంటి 25,000 రూపాయలు వీరందరూ కలిపి అందించడం జరిగింది. ఈ రోజు 4వ వార్డులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద వారధి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఒక చిన్నారి పాపకి 10th క్లాస్కి చదువుకు కావాల్సిన సొమ్ము కావాలని చెప్పి నా మిత్రులు వలవల తాతాజీ గారు అడగడం జరిగింది. అందువల్ల ఆయన కోరిన వెంటనే ఏదో నా యొక్క చిరు సహాయం గురించి నేను ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వారధి ట్రస్ట్ తరఫున నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9న ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం పెద్దలు సలహా మేరకు బాలికల భవిష్యత్తుకు భద్రత అన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, బాగా ఇబ్బంది పడుతున్న చిరు కుటుంబాలు వాళ్ళకే సాయం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ పాప కోండ్రు శ్రీవల్లి అన్న పాప 10th క్లాస్ చదువుతుంది. ఆ పాప స్పోర్ట్స్ లో కూడా ఒక మంచి దూసుకెళ్తుంది. తను వాలీబాల్ ప్లేయర్ గా. ఆ పాప వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడే ఆ పెళ్లి టయానికి ఉపయోగపడాలని మా వారధి ట్రస్ట్ వారు ఆ దాతల సహకారంతో ఈ రోజున ఆ పాపకి ఆ 25,000 రూపాయలు చేయడం జరిగింది. ఒక మంచి ఆశయంతో చేస్తున్న దానికి ఇంతమంది శ్రేయోభిలాషులు దాతలు అండగా నిలబడ్డందుకు మా ఆంజనేయ స్వామి కమిటీ తరఫున వారధి ట్రస్ట్ తరఫున కూడా వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకున్నాం. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి రావడం ఖాయమని, బీజేపీకి చెందిన గారపాటి చౌదరిని ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకుంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. బుట్టాయిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ తరఫున పలువురు జబర్దస్త్ కళాకారులు, సినీ గాయకులు ఆదివారం సందడి చేశారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి, అంతర్వేదిగూడెం, రెడ్డి గణపవరం, బుట్టాయిగూడెంలోని గ్రామాల్లో మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి గురించి, గత 16 సంవత్సరాలుగా తపన ఫౌండేషన్ ద్వారా గారపాటి సీతారామాంజనేయ చౌదరి చేస్తున్న సేవలను వివరిస్తూ జబర్దస్త్ టీం, సినీ గాయకులతో కూడిన బృందం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించింది. జబర్దస్త్ కళాకారులు అదిరే అభి, అప్పారావు, బాబీ, వినోదిని, ఇమ్మాన్యుయల్ హాస్యభరిత ప్రదర్శనల ద్వారా స్థానికులను అలరించారు. సినీ గాయకులు లాస్యప్రియ, అరుణ్ కౌండిన్య సినీ పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రముఖ వ్యక్తి విగ్రహాన్ని స్థాపించారు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు? కామెడీ కోసం రాలేదు, మీ చేత ఆడించింది పాడించింది కూడా వాళ్ళ పాటల కోసం రాలేదు. వాళ్ళైనా వీళ్ళైనా సో సింగర్స్ మా రెడీగా ఉన్నారు. మరి మీరంతా ఎంజాయ్ చేయడానికి రెడీయా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బీజేపీ ఢిల్లీలో ఉంటే మన ఏలూరులో బీజేపీ ఉండాలా వద్దా? అలా బీజేపీ ఉండాలంటే ఏ గుర్తు కోటేయాలి? మనం కమలం పువ్వు గుర్తు కోటేస్తే గెలిచేది ఎవరు? గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారిని గెలిపించుకుని ఇప్పుడు స్కాలర్షిప్లు కాదు, ఇదే ఊళ్ళో స్కూళ్ళు, మంచి మంచి స్కూళ్ళు పెట్టిద్దాం. రోడ్లు లేని చోటకి రోడ్లు వేయిద్దాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూసుకుందాం. ప్రతి ఒక్కరి బతుకులో వెలుగు నిండేలా, ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వులు చిందేలా, ప్రతి ఇళ్లలో సంతోషం పొంగేదాకా మనం కమలం పువ్వుకి ఓటు గుద్దుతూనే ఉందాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి పట్టణంలో మంచు విపరీతంగా కురిసింది. 9 గంటల వరకు కూడా మంచు కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు కొద్దిమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రకృతి ప్రేమికులు మాత్రం మంచు అందాలను చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చింతలపూడి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మువ్వల ఎస్తేర్ రాణి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అన్నపూర్ణ హెరిటేజ్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్తేర్ రాణి మాట్లాడారు. తాను బహుజన సమాజ్ వాజ్ పార్టీ తరపున 2004 సంవత్సరం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పాలకొల్లు, భీమవరం, ఉండి, అమలాపురం ప్రాంతాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. ఈసారి చింతలపూడి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. కావున ప్రజలు తనను ఆదరించాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. 1994లోనే నా రాజకీయ ప్రవేశం జరిగింది. మొట్టమొదటిగా పాలకొల్లు నుండి జనరల్ స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అదే క్రమంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా జనరల్ స్థానం నుండే బహుజన్ సమాజ్ పార్టీ నుండే పోటీ చేశాను. ఇప్పుడైతే ప్రతి సమస్య రాజకీయంతోనే ముడిపడి ఉంది. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. 77 సంవత్సరాలు అయినప్పటికీ స్వాతంత్రం వచ్చి పేదల బ్రతుకులు అక్కడే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీల బ్రతుకులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. నేనే ఒక ఎమ్మెల్యేనైతే రోడ్లు వేస్తాను, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తాను, సబ్స్టేషన్ నిర్మిస్తాను. మీరు ఎలా చేస్తారంటే సెంటర్ అయితే నిధులు ఉంటాయి, సెంటర్ నిధులు అయితే సెంటర్ నిధులు, స్టేట్ నిధులు అయితే ఆ నిధులన్నీ తీసుకొచ్చి నేను ఖచ్చితంగా ఒక మంచి ఎమ్మెల్యేగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. నన్ను కూడా చాలామంది పార్టీలకు ఆహ్వానించారు. అయితే నేనైతే ప్రజలకు సహాయం చేసి వారి సమస్యల్లో పాలు పంచుకొని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అసెంబ్లీలో ఎంటర్ అయి ఖచ్చితంగా నేను చెప్పినట్టు నా సత్తా చూపించి ప్రజలందరికీ కూడా నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తానని చెప్పుతూ జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీలోనే ఇన్నిసార్లు పోటీ చేశాను. కాన్షీరాము గారే నన్ను గుర్తించి బీఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నిర్మించారు. అయితే కాన్షీరాము గారు చనిపోయిన తర్వాత నేను ఆ పార్టీలో ఇమ్మడలేక నేను మౌనంగా ఉన్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీతో పొత్తు అందుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్న పరిణామాలు బట్టి నేనైతే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎర్రకాలువ ప్రాజెక్టు ఇరిగేషన్ భూముల్లో అక్రమ విద్యుత్ కలెక్షన్లు శాశ్వతంగా తొలగించాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అధికారులకు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లతో సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అందుగుల ప్రభాకర్ రావు, యాగంటి సీత, జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూముల్లో విద్యుత్ అక్రమ కనెక్షన్లు తొలగించాలని ఈ రోజునాడు స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఎర్రకాలువ మిగులు భూముల్లో ఉన్నటువంటి అక్రమ కనెక్షన్లు తొలగించాలని గత స్పందనలో ఏ పోలవరం సంబంధించిన యాగంటి సీత గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకో పక్క ఆ భూముల్లో వ్యవసాయాలు చేయకూడదు, సాగు చేయకూడదు అని చట్టం చెబుతుంది. ఇరిగేషన్ అధికారులకి పలుమార్లు మేము దరఖాస్తులు పెట్టాం, రెవెన్యూ ఈఆర్ఓ గారికి కూడా పెట్టాం, ఎంఆర్ఓ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి పెట్టాం. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎర్రకాలువ ఇరిగేషన్ భూముల్లో ఉన్నటువంటి పంటలు సాగులు తొలగించాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని క్లబ్ పూర్వ అధ్యక్షులు బవేరిశెట్టి మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులతో పాటుగా కళ్లజోళ్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ కన్నం హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ దాసరి శేషు, సెక్రటరీ కొండపల్లి పండు, కోశాధికారి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం తరఫున మేము నిర్వహించే కార్యక్రమానికి చాలా మంచి స్పందన వస్తుంది. అలాగే మాకు సహకరించిన రాజశ్రీ లయన్స్ క్లబ్ నెలదూరు వారి ఆధ్వర్యంలో ఇది మంచి దిగ్విజయంగా జరుగుతుంది కార్యక్రమం. అలాగే ఇప్పుడు వచ్చిన పేషెంట్ని మేము మా డాక్టర్స్ గారు పరీక్షించి తర్వాత అవసరం వచ్చిన వాళ్ళకి
లయన్స్ క్లబ్ నిడదవోలు అక్కడ ఆసుపత్రికి పంపించి ఆపరేషన్ కూడా చేపిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా జంగారెడ్డిగూడెంలో మన బస్ స్టాండ్ పక్కన ఉన్న మన లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్లో దాన్ని అక్కడ ప్రతిరోజు ఉచితంగా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డాక్టర్ గారు పరీక్షలు చేస్తారు. ఎవరికైనా అవసరమైతే కలగండి, తర్వాత ఆపరేషన్ ఏమైనా అవసరమైతే వాటిని కూడా సౌలభ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అక్కమ్మ కోనేరు సమీపంలో ఉన్న శ్రీ వీరమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారిని మేళతాళాలతో ఊరేగించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు కోనేటి చంటి, చాటపర్తి వెంకటేశ్వరరావు, సంపంగి నాని, బల్లంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చింతలపూడి నూతన కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. చింతలపూడి నగర కమిషనర్ గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజల సహకారంతో పట్టణంలో సమస్యలు లేకుండా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా బోయగూడెం సచివాలయ కార్యదర్శి రాజా సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. ఎన్నికల బదిలీలో సాధారణ బదిలీలో ఎన్నికల సందర్భంగా సాధారణ బదిలీలో భాగంగా ఈరోజు అనగా 5/2/2024 చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ ఎఫ్ఎస్కి జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇదివరకు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. సాధారణ బదిలీలో భాగంగానే ఎలక్షన్ సందర్భంగా బదిలీలో భాగంగానే నేను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ నెల 31వ తేదీ జాయిన్ కావడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఎఫ్ఏసి కమిషనర్గా ఈరోజు చింతలపూడి నగర పంచాయతీలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ రోజు నుంచి చింతలపూడి నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కలగకుండా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే దాంట్లో తగు చర్యలు తీసుకునేదానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి మీరందరికీ మనవి చేసుకుంటూ మీరందరి సహాయ సహకారాలు, ప్రజలందరి సహాయ సహకారంతో మన నగర పంచాయతీ ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎటువంటి వాటర్ ఇష్యూస్ లేకుండా వాటర్ సప్లై అంతా కూడా మెరుగయ్యేటట్టుగా ప్రజలందరికీ మంచి సౌకర్యాలు కల్పించే దాంట్లో మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి. రాబోయే పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సిబ్బంది సహకారంతో కృషి చేయడం జరుగుతుందని చింతలపూడి తహసీల్దార్ పి గోపాలకృష్ణ తెలిపారు. ఎన్నికల బదిలీలో భాగంగా చింతలపూడి తహసీల్దార్ గోపాలకృష్ణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, మండల విఆర్ఓ అసోసియేషన్, మండల సర్వేయర్ల అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. గోపాలకృష్ణ, నేను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం నియోజకవర్గం నుండి
ఎన్నికల నిర్వహణ నిమిత్తం చింతలపూడి నియోజకవర్గానికి రావడం జరిగింది. సో ఇక్కడున్న సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుని త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను మరియు పార్లమెంటు సంబంధించిన ఎన్నికలను నిర్వహించడానికి మేము సక్రమంగా నిర్వహించడానికి విజయవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని భూమి లేని నిరుపేదలకు పంపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కలెంపూడి సుందర్రావు కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల బాలసుందరం, బోడా యేసుపదం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంగిడిగూడెంలో జరిగినటువంటి సీలింగ్ భూముల సాధన కోసం జరిగిన జనరల్ బాడీలో ఇవాళ ఇక్కడ ఆ విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాలు గతంలో సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాముల మిగులు భూముల్ని దళితులైన వారికి ఆ రోజున గుర్తించి వాళ్ళకి సీలింగ్ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాల ఆధారంగానే ఈ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటానికి ముందుకు వస్తే ఆ యొక్క స్థానిక భూస్వాములు ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులని అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత ఈ భూమి నుంచి తిరిగి వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అయినా సరే ఈ యొక్క దళితులు ఎవరు ఆ భూమి నుంచి బయటికి వెళ్లకుండా ఈ భూమి సాధన కోసం ఇప్పటి వరకు న్యాయబద్ధమైనటువంటి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కనుక ఎవరైతే ఈ భూములు అర్హులో వాళ్ళకి వెంటనే ఈ భూములు అప్పచెప్పాలని ఈ యొక్క జనరల్ సందర్భంగా మేము తీర్మానించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే పంగిడిగూడెం గ్రామం ఉందో ఇక్కడ ఏదైతే భూములు 100 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయో వాటిని పంచడానికి మనం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసాం. 50 ఎకరాల భూమి సాధించుకున్నాం. కానీ ఇంకా 100 ఎకరాల భూమి సీలింగ్ భూమి ఉంది. అవి భూస్వాములే కబ్జా చేసి ఆ భూమిని కాజేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇది లోకాయుక్త కోర్టులో కూడా నడుస్తుంది. అప్పుడు ఈ భూమి విషయంలో వెంటనే ఈ విచారణ జరిపి ఎవరెవరు భూమిలో ఉన్నారు, ఈ భూమి ఎవరిది, అసలు ఆర్ఎస్ఆర్ దాఖలా ఎంత భూమి ఉంది, భూస్వాములు ఇచ్చిన డిక్లరేషన్ ఎంత, ఇవన్నీ బయటపెట్టి ఆ విధంగా ఈ భూమిని పేద ప్రజలకు పంచాలని సిపిఎం రిజిస్ట్రార్ జిల్లా కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని భూమి లేని నిరుపేదలకు పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కలెంపూడి సుందర్రావు కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల బాలసుందరం, బోడా యేసుపదం తదితరులు పాల్గొన్నారు. భీముడోలు నూతనంగా తహసీల్దార్ గా జి వరహాలయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో పాటుగా పలు ప్రాంతాల్లో పనిచేసిన వరహాలయ్య గత ఎన్నికల సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తహసీల్దార్ గా విధులు నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భీమడోలు తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మండల విఆర్ఓలు, విఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం భీమడోలు తహసీల్దార్ గా విధులు నిర్వహించి ఏలూరు కలెక్టరేట్ కు బదిలీపై వెళ్లిన తహసీల్దార్ ఇందిరాగాంధీని సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంషుద్దీన్, సివిల్ సప్లై డిటి మాధవరావు, ఆర్ఐ కిరణ్ కుమారి, మండల సర్వేయర్ ధర్మారావు, మండల విఆర్ఓ సంఘ అధ్యక్షులు శంకర్, వెజ్జు వినయ్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు వరహాలయ్య అండి. నేను కాకినాడ ఆర్డీఓ చేస్తూ ఇక్కడికి బదిలీపై భీమడోలు రావడం జరిగింది. ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. 5వ తేదీ జాయిన్ అయ్యాను. ఈ ఎలక్షన్ పర్పస్ మీద మమ్మల్ని ఇక్కడ ఎలక్షన్ సంబంధించి వేయడం జరిగింది. ఎలక్షన్ కార్యక్రమం తిరిగి మళ్ళీ బదిలీ అవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ వర్క్ తో పాటు ఇంకా మిగిలిన వర్క్లు కూడా ఏదో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందుకు సిబ్బంది సహకారంతో ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తాను. ఈ జిల్లాలంటే పాత వెస్ట్ గోదావరి ఉన్నప్పుడు కొవ్వూరులో నేను 2014 ఎలక్షన్లో 2014 కొవ్వూరులో పనిచేయడం జరిగింది. ఒక 4 నెలలు అంటే ఎలక్షన్ పీరియడ్ లో పనిచేశాను.
కృష్ణా జిల్లాలో ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. యూత్ సర్వీస్ ఈస్ట్ గోదావరి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడిలోని రా కదలరా సభకు జంగారెడ్డిగూడెం నుంచి తరలి వెళ్లిన టీడీపీ జనసేన శ్రేణులు. పలు వార్డుల్లోని వాహనాలను ప్రారంభించిన నాయకులు. బాలికా విద్యా ప్రోత్సాహానికి వారధి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయం. జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య వెల్లడి. బీజేపీ నాయకుడు గారపాటి చౌదరిని ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకుంటే అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ స్పష్టం. జంగారెడ్డిగూడెంను కమ్మేసిన పొగమంచు, ప్రకృతి అందాలను ఆస్వాదించిన ప్రజలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.